హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జోషన్ బ్లాగ్స్. మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. నెల్లూరు చేపల పులుసు అండి. కోర్స్ అందరికీ తెలుసు. ఇది నా స్టైలు. నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం లేదండి, ఇది నా స్టైలు. కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో టమోటా, ఆనియన్ అండ్ కారం, పసుపు పొడి, ధనియాల పొడి, ఉప్పు కొంచెం వేసేసి మిక్సీ పట్టేసేయండి. అది బాగా నూనెలో వేగిన తర్వాత అది నూనె అంతా బాగా పైన తేలిన తర్వాత మనం నెక్స్ట్ చింతపండు రసం వేసేసుకోండి. అది రసం వేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ బాగా వచ్చిన తర్వాత మనం ఫిష్ కడిగి పెట్టేసుకున్నాం కదండి, ఆ ఫిష్ వేసేసుకోవాలి. ఫిష్ కొంచెం బాగా మరిగిన తర్వాత మళ్ళీ మనము మామిడికాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, మెంతులు అది బాగా ఫ్రైడ్ రైస్ అది కొంచెం బాగా దూరగా వేయించేసుకొని అది మిక్సీ పట్టేసి ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను. అన్నీ హోమ్ మేడేనండి నేను ప్రిపేర్ చేసుకునేది. సో కొంచెం చూడండి, చేప చూడండి ఒక 50% ఉడికేసింది. ఇంకా నెక్స్ట్ మామిడికాయ వేసేసుకుందాము. మా చేపల పులుసులో మస్ట్ అండ్ స్టుడ్ మామిడికాయ ఉంటేనేనండి చాలా రుచిగా బాగుంటుంది కర్రీ. కంపల్సరీ ట్రై చేయండి, కర్రీ నచ్చుతుంది, ఇది నాది గ్యారంటీ. ఇది నాకు అసలు తెలియదండి ఎట్లా చేయాలో చేపల పులుసు. మామూలుగా మా మమ్మీ అట్లా ఒకళ్ళ ముక్కలా చేసేస్తుంది. నేను ఇంకా మా అమ్మమ్మ ఉండేది, మా అమ్మమ్మ అయితే సూపర్గా చేస్తుంది చేపల ఫిష్ కర్రీ అయితే. మా అమ్మమ్మని చూసి అడిగి, అండ్ కొత్తగా పెళ్ళైనప్పుడు ఎవరికి రాదు కదండి, సో అందుకని స్టార్టింగ్లో ఏంటంటే చాలా కష్టపడేదాన్ని. సో ఇప్పుడిప్పుడు కొంచెం నేర్చుకొని వంటలు చేయడం నేను కూడా స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు చూసారు కదా, కొంచెం కొత్తిమీర అండ్ జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసేసుకొని అట్లా మధ్యలో కలపెట్టామంటే ఫిష్ అనేది ముక్క అనేది విరగకుండా ఉంటుందన్నమాట. సో అందుకని సెంటర్లో కొంచెము మనం అదంతా అట్లా కలుపుకుండా బాగా మనం గెంటేసి కొంచెం గట్టిగా కలిపేసామనుకో ముక్కలు విరిగిపోతాయి అన్నమాట. సరే మనం తినేటప్పుడు కర్రీలా ఉండదు. సో మనం అందుకేంటంటే మధ్యలో కొంచెము లైట్గా కలిపామంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ బాగా కొంచెం కుక్ అయ్యి బాగా ఆయిల్ ఇట్లా పైకి రావాలండి. ఇట్లా వచ్చిందంటే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ 90% ఉడికిపోయిందనమాట. సో ఇంకా లాస్ట్గా గార్నిష్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. మీ ఇంట్లో వాళ్ళకి ఇక్కడ సండే పూటే కదా